ఆలోచనలు అన్‌ప్లగ్‌కి స్వాగతం. మన మాటల్లో మన ఆలోచనల్ని, మన అనుభవాల్ని పంచుకుందాం. ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్‌లో అంతా గజిబిజి గందరగోళమే. కొన్నిసార్లు బుర్రలో ఎన్నో ఆలోచనలు. ఏం చేయాలో, అసలు ఏం చేస్తున్నామో ఒక క్లారిటీ ఉండదు. మన గూగుల్ తల్లిని అడిగితే వేలల్లో సజెషన్స్ ఇస్తుంది. సోషల్ మీడియాలో చెక్ చేస్తే అందరి లైఫ్స్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాయి. మన మీద కాన్ఫిడెన్స్కి బదులు వై డోంట్ వీ హ్యావ్ అవర్ లైఫ్ టుగెదర్ అని సెల్ఫ్ డౌట్ ఎక్కువ అవుతుంది. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నాకు బోలెడు సార్లు. సో డోంట్ వరీ, యు ఆర్ నాట్ అలోన్. లాస్ట్ ఎపిసోడ్లో నేను చెప్పినట్టు మనకి అవసరమైన ఆన్సర్స్ మన చుట్టూ, మన లోపలే ఉంటాయి. మరి వాటిని కనుక్కోవడం ఎలా? ఈ మధ్య నాకు 3 సింపుల్ మెథడ్స్ చాలా హెల్ప్ అయ్యాయి. పని కట్టుకుని వెతుక్కున్నవి కావు, అనుకోకుండా నేను ఫాలో అయినవి. మా ఫ్రెండ్స్కి సజెస్ట్ చేశా, వాళ్ళకి హెల్ప్ అయ్యాయి. కుదిరితే మీరు కూడా ట్రై చేయండి. మొదటిది పెన్ అండ్ పేపర్ మెథడ్. నాకున్న థాట్స్, క్వశ్చన్స్, డిస్టర్బెన్సెస్ ఆర్ డౌట్స్ అన్నీ ఒక పేపర్ మీద రాస్తా. లిస్ట్ చేసిన వాటిని ఒక 2 to 3 టైమ్స్ చదివితే వాటిల్లో ఏవి ఇంపార్టెంట్, ఏవి అన్ఇంపార్టెంట్, ఏవి డూవబుల్, నాన్ డూవబుల్, మన కంట్రోల్లో ఉన్నవేంటో మనకి ఒక క్లారిటీ వస్తుంది. బేస్డ్ ఆన్ దట్ మన సొల్యూషన్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఈ మెథడ్ డెఫినెట్గా వర్క్ అవుతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ మెథడ్, టాక్ టు యువర్ గో టు పర్సన్. మీ గో టు పర్సన్ ఎవరైనా కావచ్చు. మీ పేరెంట్స్, బ్రదర్, సిస్టర్, ఫ్రెండ్ ఆర్ అ క్లోజ్ రిలేటివ్. ఇలా మీకు ఎవరితో కంఫర్టబుల్గా ఉంటే వాళ్ళతో మాట్లాడండి. చాలాసార్లు మన బలాలు, బలహీనతలు మనకంటే మన మంచి కోరే వారికి బాగా తెలుసు. వాళ్ళతో మాట్లాడితే మనం మర్చిపోయిన మనల్ని గుర్తు చేస్తారు. మనకే తెలియని మనల్ని పరిచయం చేస్తారు. సొల్యూషన్ దొరికినా దొరకపోయినా వాళ్ళతో మాట్లాడాక మీకు ఒక ప్రశాంతత, మన మంచి కోరే వాళ్ళు ఉన్నారు అన్న ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం మిమ్మల్ని కరెక్ట్ డెసిషన్ వైపు నడిపిస్తుంది. ఈ మధ్య నేను కామన్గా అబ్జర్వ్ చేసిన విషయం, మనలో చాలామంది తమ ఇష్యూస్ ఆర్ డౌట్స్ ఆర్ ఈవెన్ మంచి విషయం అయినా ఎవరితోనూ షేర్ చేయట్లేదు. చిన్నదైనా ఏదో పెద్ద సమస్య అనుకుని మనలోనే బాధపడిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, జాబ్లో ఒక సమస్య, లేక ఇల్లు కొనడంలో ఒక డౌట్, పిల్లల విషయంలో ప్రాబ్లం ఆర్ సమ్ హెల్త్ కన్సర్న్. పక్క వాళ్ళకి చెప్పే పరిస్థితి లేదు. చెప్పకపోవడానికి రీజన్ ఏమన్నా కావచ్చు. అవతలి వాళ్ళు ఏమనుకుంటారనో, లేక దిష్టి తగులుతుందనో, ఎందుకు ఇబ్బంది పెట్టడం అని మొహమాటపడో, ఏ రీజన్ అయినా ఐ డోంట్ క్వశ్చన్ దట్. అలాంటప్పుడు ఈ థర్డ్ టెక్నిక్ని ట్రై చేయండి. మనందరికీ నచ్చిందే, బాగా వచ్చిందే అవతలి వాళ్ళకి సలహా ఇవ్వడం. ఇప్పుడు నేను చేస్తున్నది అదే. మీకున్న కన్ఫ్యూషన్ ఆర్ ప్రాబ్లమ్ని మీ ఫ్రెండ్కో లేక సిస్టర్కో ఉందని అజ్యూమ్ చేసుకోండి. వాళ్ళకి అలాంటి పరిస్థితుల్లో మీరు ఏం సజెషన్ ఇస్తారో అని ఆలోచించండి. మీ ప్రశ్నకి మీకు సమాధానం దొరుకుతుంది. ఈ 3 మెథడ్స్ మీకు హెల్ప్ అవుతాయని నమ్ముతున్నాను. ట్రై చేసి చూసిన వాళ్ళు కామెంట్స్లో చెప్పండి వర్క్ అయిందా లేదా అని. ఇంత మాట్లాడింది కదా, షీ నోస్ ఇట్ ఆల్ అనో, ఉష్ ఇంతేనా, ఇంతటి దానికి ఈ వీడియోనా అని అనుకుంటే గుర్తుంచుకోండి, వి ఆల్ ఆర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ వర్షన్స్. నాకు తెలిసింది, నాకు తోచింది ఎవరికైనా హెల్ప్ అవుతుందేమోనని షేర్ చేశారు. నా ఆలోచనలు విన్నందుకు చాలా థ్యాంక్స్. ఈ టాపిక్ మీద మీ ఆలోచనలు ఏంటి? కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని కూడా షేర్ చేయండి. ఇక సెలవు మరి. ఆలోచనలు అన్‌ప్లగ్‌లో మళ్ళీ కలుద్దాం.